అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వాడి వేడి జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పిఠాపురం గురించే అని. ఎందుకు పిఠాపురం గురించే మనం ఇన్నిసార్లు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అది పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు అవటం వల్ల. ఎందుకంటే కూటమిలో భాగంగా జనసేనాని 21 సీట్లు మాత్రమే తీసుకొని మరి మిగతా ఆయన త్యాగం చేశారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా మరి టీడీపీ వాళ్ళు కూడా కొన్ని త్యాగం చేశారు. ఏదైనా బీజేపీ అన్నీ కలిపి ఒక మాట మీద అనుకుని మరి ఒక ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అయితే స్థాపించాయి. ఇక కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో బీజేపీ పెద్దల్ని ఒప్పించడంలో జనసేనాని చూపిన చొరవ అంతా ఇంత కాదు, అది మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక ఇక్కడున్న లోకల్గా ఉన్న పిఠాపురంలో మరి గతంలో ఇండిపెండెంట్గా గెలిచానని తాను టీడీపీ మనిషినని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్న వర్మ గారు ఆ పార్టీలో ఉన్నారు, టీడీపీ మనిషి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఏదో కొంత క్లారిటీ లేని విధంగా చేస్తూ వస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చినికి గాలివానగా మరి రీసెంట్గా అయినా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నది పెట్టారని ఒక ప్రోగ్రాంలో, అసలు ఆ ప్రోగ్రాంలో బయట ఎక్కడో ఫోటో పెట్టలేదని రకరకాలుగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు అనుకున్నదంతా అయ్యిందన్నట్టుగా మరి జనసేన నేతలు, జనసేన నాయకులు, జనసేన అభిమానులు ఇంకొక ప్రశ్న మొదలవుతుంది. ఎందుకు మంగళగిరిలో ఇలా జరగట్లేదు? ఎందుకు కుప్పంలో ఇలా జరగట్లేదు? ఎందుకు హిందూపురంలో ఇలా జరగట్లేదు అని రకరకాల ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుకుంటున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దగ్గరే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న దగ్గరే పిఠాపురంలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది పిఠాపురంలో అసలు అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. లోకల్గా ఉంటే మనందరికీ తెలుసు, పిఠాపురంలో వర్మ గారు, పిఠాపురం అలియాస్ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి మరి తను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు వీరాభిమాని అని, ఆయన ఏం చెప్తే అది చేస్తానని చెప్పుకున్నారు. గతంలో ఆయనకి సీట్ రాకపోతే మరి అన్ని పాంప్లెట్లు అన్నీ కూడా తగలబెట్టుకోవడం ఇవన్నీ కూడా తెలుసు. ఇక నాగబాబు గారు అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరో గెలిపించారనుకుని చెప్తే మరి అది వాళ్ళ కర్మ అని గతంలో వర్మ గారు చేసే ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎప్పుడో గుర్తుపట్టాడు ఆయన. ఇక వర్మ గారు ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. అక్కడ ఈయన రీసెంట్గా కూడా వర్మ గారు నిన్న మరి పిఠాపురం వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు స్థాయి, స్టామినా గురించి ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే 600 కోట్లు పైచిలుకు మరి అభివృద్ధి పనులకు గాను, మరి పిఠాపురం అభివృద్ధికి గాను శాంక్షన్ చేయించుకొని ఈ రోజున భారతదేశంలోనే అత్యద్భుత నగరంగా పిఠాపురాన్ని తీసుకువెళుతున్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. రేపొద్దున ఎన్నికల్లో వీళ్ళు ఏదన్నా చేద్దాం అనుకున్నా కూడా కుదరదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను నేను, పిఠాపురం అడ్డ, మరి పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారి అడ్డ, అది 100% డౌటే లేదు. ఆయన ఈసారి నాకు వెళ్ళి అన్ని ఓటేయమని చెప్పవసరలా, అక్కడికి వెళ్ళి ఆయన వీడియోలో ఇలా చెయ్యూపితే చాలు, ఆయన విజయం అనేది అలా నల్లేరు మీద నడకలా ఉంటుంది. ఒకసారి జనసేన నేతతో మాట్లాడదాం, లక్ష్మీకాంత్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. సుప్రీం సిక్స్ నుంచి లక్ష్మీనాగ్ని సార్. ఏంటి పిఠాపురంలో జరుగుతున్న తీరు ఎలా చూడాలంటారు? ఇప్పటికైనా కూడా పిఠాపురంలో ఒక శాంతి నెలకొల్పే అవకాశం ఉందంటారా? ఇలాగే జరిగితే కూటమికి ఏమైనా విఘాతం కలిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు నమస్కారం అండి. చెప్పండి. హలో, చెప్పండి సార్, చెప్పండి. పిఠాపురం విషయం వచ్చేసరికి పిఠాపురం అనే కాదండి, చాలా చోట్ల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమన్వయ లోపం వల్ల, లేదంటే అక్కడ లోకల్ గా ఉన్న రాజకీయాల వల్ల కొంత ఒత్తిడులు అయితే ఉన్నాయి సార్. దానిలో భాగంగానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే పిఠాపురంలో కొంచెం వర్మ గారు కొంచెం అతి ఆయన ఇది ఏంటంటే ఇది ఆధిపత్య ధోరణి అంటారన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి
పిఠాపురంలో వర్మ గారిని ఒక సోదరుడుగానే ఒక పక్క నుంచి ఒక సీట్ త్యాగం చేశారు కాబట్టి నాకు ఎటువంటి గౌరవం ఇస్తున్నారో పిఠాపురం వర్మ గారికి కూడా అటువంటి గౌరవం ఇవ్వాలని వాళ్ళు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇవాళ ఒక చెక్కుల పంపిణీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మండలాల వారీగా చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదన్నట్టుగా కావాలని జనసేన మీద రుద్దడానికి చాలా ప్రయత్నాలు చేశాడు వర్మ గారు. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఫ్లెక్సీల విషయంలో లేదంటే మీ ఫోటోలు లేవని ఇటువంటి రాజకీయాలు మీరు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకొని అన్నారు. ఎందుకంటే సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేస్తానే ఉన్నారు. మీరు ప్రభుత్వం కూటమిలో కలిసిమెలిసి ముందుగా వెళ్తేనే మన అభివృద్ధికి సాధ్యపడుద్ది. ఒకటి కాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు ఒకటి చెప్పండి. చంద్రబాబు గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పినా కూడా వినని పరిస్థితుల్లో వర్మ గారు ఉన్నారంట. ప్రజలు నమ్మే విషయం ఏమన్నా చెప్తారా మీరు? సార్ ఇప్పుడు హెచ్చరికలు గాని లేదంటే వార్నింగ్లు గాని ఇట్లాంటివన్నీ ఒకటికి 2 సార్లు ఇస్తాం సార్. రైట్. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది అంటే వన్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అయిపోతారు. పదవులు రాని పరిస్థితులు వస్తాయి. రేపు పొద్దున పార్టీకి దూరం అవుతారు. అట్లీస్ట్ నామినేషన్ పోస్టులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. రైట్. అంటే పిఠాపురంలో ఆయన సమాధి ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నారంటారా వర్మ గారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి చూపించారు సార్. కాలేజీలు కట్టడం గాని, ఆరో ప్లాంట్లు కట్టడం గాని, రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి రైల్వే స్టేషన్ నిర్మాణం గాని, కళ్యాణ మండపాలు కట్టడం గాని, పేదవారికి ప్రతి ఒక్కటి గుళ్ళు నిర్మాణాలకు కూడా ఇవాళ రోజున అత్యాధునిక ఒక ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. అవునవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేస్తూ ఉండంటే వర్మ గారు సపోర్ట్ చేయాల్సింది పోయి చెత్త ఉన్న చోటకి వెళ్ళి ఫోటోలు తీసి ఆయన పోస్టులు పెట్టడం ట్విట్టర్ లో, నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, నాకు కనీసంగా గౌరవం ఇవ్వట్లేదని అలగడం. ఇక్కడ మీరు మొన్న మీరు జరిగిన ఘటనే చూసుకోండి. మొన్న ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారంగా లోపల చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫ్లెక్సీ పెట్టాం. అవును. కానీ వర్మ గారు కారులో దిగిన తర్వాత ఆయనకి ఎదురుగా కనిపించింది ఏంటంటే సుస్వాగతం బోర్డు కనిపించింది. ఎవరు అభిమాని కట్టింది? అది అభిమాని కట్టింది కదా సార్. కామన్ గా సుస్వాగతం అన్నప్పుడు ఏమైందంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫోటో పెట్టి సుస్వాగతం అని పెడతారు. అంతే కదా. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిది ఇట్లాంటి వాళ్ళే పెట్టరు సార్. అక్కడ సుస్వాగతం అని పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు. దాన్ని ఈయన ఏం చేశాడు, అక్కడికి వచ్చి మీరు ప్రోటోకాల్ పాటించట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టట్లేదు. సార్ ఒక మాట చెప్తున్నాను, ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని బూతులు తిట్టిన వ్యక్తి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అంటారా? ఇంకొకటి, ఇదే చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు, అదేవిధంగా లోకేష్ గారి బొమ్మలు, పార్టీ ఆఫీసు అన్ని తగలబెట్టాడు ఆయన. టికెట్ లేదన్నప్పుడు తగలబెట్టించాడు ఆయన. సార్ నేను అంటాను సార్, ఇప్పుడు ఆయనకి పదవి వ్యామోహం ఎక్కువైపోయింది సార్. ఆధిపత్య ధోరణి కావాలనుకుంటున్నాడు సార్. ఇవాళ రోజున నేను పిఠాపురంలో ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను చేస్తున్న ఎంక్వైరీ ప్రకారంగా జన సైనికులందరినీ మన వైపు లాగండి. జన సైనికులందరినీ ఈయన వైపు ఏ విధంగా వస్తారు సార్? ఒక 20-30 సంవత్సరాల తర్వాత చూడాల్సిన అభివృద్ధి ఈ 2 ఏళ్లలో చూశారండి వాళ్ళు. అసలు పిఠాపురంలో ఎవరన్నా ఆయన పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ గారిని కాదని ఆయన దగ్గరికి వెళ్తారా సార్? ఒక సూక్ష్మ బుద్ధితో ఒక ఆలోచన చేద్దాం సార్. రైట్. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళ రోజున పిఠాపురం కాకుండా రేపు పొద్దున ఇంకో నియోజకవర్గం వెళ్ళిపోతాడు సార్. అవును. వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రెడిట్ అంతా, ఈ అభివృద్ధి క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది సార్? కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి వర్మకే వస్తుంది కదా. ఆ ఆలోచన ఆయన చేయలేకపోతున్నాడండి. రైట్. చివరికి ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, ప్రస్తుతం అయితే పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. రైట్. ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే లోకేష్ గారు ఏం మాట్లాడతలేదా? ఎందుకంటే ఆయన మాట్లాడితే లోకేష్ గారు అంటారు. మరి లోకేష్ గారు ఏం చెప్పలేదా?
సార్ ఇక్కడ లోకేష్ గారు కూడా ఆయన కొడుకని లోకేష్ గారు అని కూడా లేదు సార్. ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏర్పాటుకి ఉమ్, కేంద్రంలో నరేంద్ర మోదీ గారే. అంతే ఇవాళ తప్పు చేస్తే లోకేష్ గారిని కూడా ఆయన సత్యనారాయణ ఒప్పుకోడు. అంతే. ఇట్లాంటి తప్పులు ఏ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు చేసినా గానీ రానున్న రోజుల్లో గండుకాలు వేస్తారు వాళ్ళకి. రైట్. ఓవరాల్గా అయితే ఇదే కన్నా కొనసాగితే మాత్రం టీడీపీకి కూడా చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారు. సార్ డ్యామేజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే మేము ఇవాళ రోజున పై స్థాయిలో ఇప్పుడు అధినేతలు గాని ఎవరైనా గాని మేము ఇవాళ రోజున కూటమి ధర్మం పాటించుకుంటూ వెళ్తున్నాం. ఉమ్. పాటించిన వాళ్ళు మాత్రం పార్టీకి దూరం అవుతారు. రైట్ రైట్. మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్. Thank you. విన్నాం కదా, లక్ష్మీకాంత్ గారి యొక్క మాటలు విన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా వర్మ గారు తన సమాధి తానే కట్టుకుంటున్నాడు పిఠాపురంలో. ఇదే రకంగా చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోపాగ్నికి ఆయన భస్మం కాక తప్పదు. కనీసం కార్యకర్తగా కూడా ఆయన ఉండలేని పరిస్థితిలోకి వెళుతుందని చెప్పి లోకల్ నాయకులు కూడా చెప్తున్న మాటను మనం గమనించవచ్చు. జనసేన నాయకులు కూడా దీని గురించే మరి చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం 6 మీడియా. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.